ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో మొట్టమొదటిగా పాలమూరు జిల్లా మన పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు గౌరవ సహచర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే మిత్రుడు సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటి గారు, అట్లాగే కార్పొరేషన్ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులు, వేదికపైనటువంటి సహచర శాసనసభ్యులందరికీ, వేదికపైనటువంటి ఇతర పెద్దలందరికీ, మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టే ఈనాడు మక్తలన్నా, నారాయణపేట అన్నా, కొడంగల్ అన్నా అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంతటి పేదరికం వెనుకబడతా ఉన్నా కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాలు, గత నాయకులు, భారతదేశానికే ఆదర్శం చెప్పుకున్న నాయకులకు పాలమూరు యొక్క దుస్థితి ఉన్నా కూడా ఏనాడు కనికరించలే. ఈనాడు మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టే, మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే సుదీర్ఘంగా ఉన్నటువంటి మీ కష్టాలు తీర్చడానికి ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు, అట్లాగే రోడ్స్ కావచ్చు, రకరకాల అభివృద్ధి కావచ్చు. సుమారుగా ఒక మక్తల్ నియోజకవర్గానికే 1000 కోట్ల రూపాయలు ఈనాడు మంజూరు ఇస్తూ ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే ఖచ్చితంగా. అట్లాగే మీరు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పేపర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఎక్కడ చూసినా కూడా వాస్తవాల్ని ప్రతిబింబించినట్టు కాకుండా వాస్తవాల్ని అవాస్తవాలుగా చూపిస్తూ మాట్లాడుతూ, ఎక్కడ చూసినా, ఏ టీవీలో చూసినా కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తారు.